ఓకే గైస్, కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే నేనైతే పూర్తి సాంగ్ తోటి అయితే వినిపించలేను. మీరు పూర్తి సాంగ్ తోటి అయితే వినాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరైతే పూర్తి సాంగ్ తోటి అయితే ఒకసారి అయితే వినండి గైస్. సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఈ విధంగా అయితే మీరు కూడా ఒక 2-3 మినిట్స్లో అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. వీడియోని అయితే ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సూపర్ అంటే సూపర్ వస్తుంది. నేనైతే బ్యాక్గ్రౌండ్ సాంగ్కు తగ్గట్టు అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేశాను. మీరు కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇదే కావాలంటే ఇదే ఇచ్చేసుకోండి, లేకపోతే వేరే సాంగ్ తోటి కావాలనుకుంటే వేరే సాంగ్ తోటి కూడా ఇచ్చుకోవచ్చు గైస్. ఇప్పుడు మీరు కూడా ఈ విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే నేనైతే వీడియో అయితే చెప్తాను. వీడియోని అయితే ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. చాలామంది అయితే వీడియో అయితే కొంతసేపు వరకు అయితే చూసి అయితే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి గైస్. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే కొంచెం ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనమైతే కైన్మాస్టర్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకొని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఒక స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మనం ఏ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలంటున్నామో ఆ స్క్రీన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. ఇప్పుడు మనం వచ్చేసి జర స్టేటస్ టైప్లో అయితే వీడియోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 9:16 కనిపిస్తుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే మిమ్మల్ని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోమంటుంది. మీకు మీ ఫొటోస్ ఉంటాయి కదా, మీ ఫోటో ఏది కావాలంటే అది పెట్టుకోవాలనుకుంటే ఇలా ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫొటోస్ మ్యాక్సిమం ఎన్నైనా పెట్టుకోసేయండి. ఇప్పుడు మీరు ఒక ప్రివ్యూ వీడియో చూశారు కదా, అందులో అయితే నేనైతే ఆల్మోస్ట్ 18 ఫొటోస్ వరకు అయితే యాడ్ చేశాను. మినిమం ఒక 20-30 ఫొటోస్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒక 30 సెకండ్స్ వీడియో అయితే వస్తుంది మీకు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్లో స్క్రీనింగ్ దగ్గర ఈ ఫోటోని అనేది మొత్తం ఫుల్ ఆఫ్ అయితే చేసేయండి గైస్. వీడియో స్క్రీన్ మొత్తం అనేది కనిపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క ఫోటో యాడ్ చేసుకుంటే ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకే వినాలన్నా. కాబట్టి ఇప్పుడు నేను యాడ్ చేసిన ఫొటోస్ ఉంటాయి కదా, అందులో ఏమేమి టూల్స్ యూజ్ చేసి యాడ్ చేశాను అనేది ఇప్పుడు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అక్కడైతే ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు ఒక్కొక్క ఫోటో యాడ్ చేసుకుంటా కూడా చెప్పొచ్చు, మీకు మీరే కొంచెం కన్ఫ్యూజింగ్ అవుతారు. కాబట్టి నేనైతే ఇక్కడ చెప్పకుండా ఇంతకుముందు విజయ్ దేవరకొండ ఫొటోస్ యాడ్ చేసి మనమైతే వీడియో చేసుకున్నాం కదా, ప్రివ్యూలో వచ్చాను కదా, అక్కడైతే నేనైతే ఏ విధంగా ఏ టూల్స్ అయితే యూజ్ చేశామో అక్కడైతే సింపుల్గా క్లారిఫై అవుతుంది. కాబట్టి ఆ స్క్రీన్లో అయితే మనమైతే చెప్పేసుకుందాం. ఓకే గైస్, ఈ విధంగా అయితే ఇక్కడైతే నేనైతే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒక్కసారి చూడండి, ఎన్ని ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తే మాత్రం మీకే ఫుల్ కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి అన్నీ చెప్పకుండా నేనైతే ఒక్కొక్క ఫోటోకి అయితే ఇట్లా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, ఈ ఫోటో మనకు పెద్దగా ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ సాంగ్కి వచ్చేసి కొంచెం ఇంట్రడక్షన్ ఉంది కాబట్టి ఈ ఫోటోకి అనేది నేనైతే కొంచెం పెద్దగా అనేది ఇచ్చేసాను. నేను సాంగ్కు తగ్గట్టు అయితే మనమైతే ఈ ఫొటోస్ అయితే సెట్ చేయడం అయితే జరిగింది గైస్. మీరు ప్రివ్యూలో చూసుకున్నారు కదా ఆల్రెడీ, ఆ విధంగా అయితే మనమైతే ఈ విధంగా అయితే సెట్ చేశాను. ఒకవేళ మీ దగ్గర వేరే సాంగ్ ఉంటే ఆ సాంగ్కు తగ్గట్టు మీరైతే ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోండి. ఓకే, మనమైతే ఫస్ట్ అయితే ఫోటో అయితే తీసుకున్నాం. నేనైతే ఇప్పుడు కొన్ని స్టెప్స్ చెప్తాను, అవి అయితే కొన్ని మీరైతే నోట్ అయితే చేసుకోండి. ఓకే, మనమైతే ఫస్ట్ ఫోటో అయితే ఈ విధంగా అయితే యాడ్ తీసుకున్నాం. యాడ్ చేసిన తర్వాత ఇది ఫోటో మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఫ్లిప్ టు గ్రాఫిక్స్ అని ఉంది కదా, ఈ గ్రాఫిక్స్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసేసరికి ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర లేవనుకోండి, ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా గైస్, ఈ గెట్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా అయితే మీరైతే ఇవన్నీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా. అంటే ఒక 10 MB కంటే అట్లానే బిలోనే ఉంటాయి ఇవి. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫోటోకి వచ్చేసి నేనైతే ఏంటంటే ఇక్కడ ఇన్ యానిమేషన్ అని కనిపిస్తుంది కదా గైస్, ఇన్ యానిమేషన్లో ఇక్కడ 33 అనే ఆప్షన్ అయితే నేనైతే యూజ్ అయితే చేశాను. ఓకే, ఫస్ట్ ఫోటోకి ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసేసి 33 ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేశాను. ఓకే, ఇదైతే గుర్తు చేసి పెట్టుకోండి. అండ్ సెకండ్ ఫోటో కానించి ఏంటంటే మనమైతే కొంచెం లెంత్ అనేది తక్కువ ఇచ్చుకున్నాము. ఎందుకంటే ఫాస్ట్ ఇట్లా ఫొటోస్ వస్తూ ఉంటాయి కాబట్టి లెంత్ అనేది కొంచెం తక్కువ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినాం మనం. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోటోకి వచ్చేసి మనం ఏంటంటే క్లిప్ టు గ్రాఫిక్స్ కార్డ్లోనే ఓవర్ యానిమేషన్లోనే ఇక్కడ 11th ఆప్షన్ అయితే మనమైతే క్లిక్ అయితే చేసుకున్నాం గైస్. ఈ విధంగా అయితే మీరైతే అన్నిటికీ నోట్ అయితే చేసుకోండి, నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, మనం థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఇందులో ఏ ఆప్షన్ అయితే యూజ్ అయితే చేయలేదు గైస్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేనైతే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీను, ఈ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా వచ్చేసి అన్నిటికీ ఫ్లిప్ టు గ్రాఫిక్స్ అని ఉంది కదా, ఇదైతే నేనైతే యూజ్ అయితే చేశాను. ఇదైతే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ప్రతి ఒక్కటి అయితే నోట్ అయితే చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి కూడా ఓవర్ యానిమేషన్లోనే 8 అనేది ఇచ్చేసాను, అది కూడా నోట్ అయితే చేసుకోండి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఓవరాల్ యానిమేషన్లోనే 7th అనేది ఇచ్చేసాను.
నెక్స్ట్ ఫోటోకి ఓవరాల్ యానిమేషన్లో 16 ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఫోటోకి ఓవరాల్ యానిమేషన్లో 17th ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను గైస్. అండ్ నెక్స్ట్ ఫోటోకి ఇన్ యానిమేషన్, నెక్స్ట్ ఫోటోకి ఏంటంటే ఇన్ యానిమేషన్లోని 10th ఆప్షన్ అయితే మనం అయితే ఇచ్చేసినాం గైస్. అండ్ నెక్స్ట్ ఫోటోకి వచ్చేసి ఇన్ యానిమేషన్, మళ్ళీ ఇక్కడ ఇన్ యానిమేషన్లోనే సెకండ్ ఎఫెక్ట్ అయితే మనం అయితే ఇక్కడైతే ఇచ్చేసాం గైస్. అండ్ నెక్స్ట్ ఫోటో వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇన్ యానిమేషన్ దగ్గర 30 ఎఫెక్ట్ అయితే మనం అయితే యూజ్ అయితే చేసాం గైస్. అండ్ ఇక్కడ కొంచెం ఫోటోకి అయితే కొంచెం స్పేస్ అయితే ఇచ్చాను. ఈ స్పేసు ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ సాంగుకు కొంచెం అంటే కొంచెం స్లోగా వచ్చింది సాంగు, కాబట్టి కొంచెం ఫోటో అయితే లెంత్ అయితే ఇచ్చేసాను. మీ దగ్గర ఉన్న సాంగుకు బట్ అయితే ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి గైస్. ప్రతి ఒక్క దానికైతే నేనైతే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నీ కావాలనుకుంటే మీరైతే నోట్ చేసుకోండి. లేకపోతే మీ సొంతంగా చేయాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ నుంచి అయితే మీరైతే ఓన్ వీడియో అయితే వాట్సాప్ స్టేటస్ ఓన్ వీడియో అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే, ఈ విధంగా అయితే నేనైతే సింపుల్గా అయితే చెప్పాను. ఇప్పుడు ఒక నేను స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేసుకుంటా కూడా చెప్పొచ్చు, కానీ చెప్తే ఏంటంటే ప్రతి ఒక్క ఫోటోకి ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే నా టైం వేస్ట్ అవుతుంటుంది, అలాగే మీకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక 2-3 ఫొటోస్ వరకు అయితే మీరు మంచిగా విన్నా కూడా ఒక 10-20 ఫొటోస్ దగ్గర అయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చెప్పకుండా ఈ విధంగా అయితే మీకైతే సింపుల్గా అండ్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనమైతే ఎడిటింగ్ అయితే ఒక 2-3 మినిట్స్లో అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే, ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఐ హోప్ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి గైస్. అలాగే కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని అయితే ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.